బాలీవుడ్ స్టార్ జంట రణబీర్ కపూర్ ఆలియా భట్ గురించి హాట్ అప్డేట్. వీరు తమ కలల ఇంట్లోకి దీపావళి సమయంలో అడుగుపెట్టనున్నారు. ముంబైలోని ఈ 6 అంతస్తుల భవనం ఏకంగా 250 కోట్ల విలువైనది. ఇది సెలబ్రిటీల ఇళ్లలో అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ లగ్జరీ హోమ్ గురించి మరిన్ని వివరాలు చూద్దాం. రణబీర్ కపూర్ ఆలియా భట్ జంట ముంబైలో 250 కోట్ల విలువైన 6 అంతస్తుల భవనంలోకి షిఫ్ట్ కానున్నారు. ఈ ఇల్లు షారుఖ్ ఖాన్ మన్నత్ 200 కోట్లు, అమితాబ్ బచ్చన్ జల్సా 120 కోట్ల కంటే ఖరీదైనది. దీపావళి సమయంలో వీరు ఈ లగ్జరీ హోమ్ లో అడుగుపెట్టనున్నారు. ఈ భవనం సౌకర్యాలు, డిజైన్ లో బాలీవుడ్ స్టార్డమ్ ను ప్రతిబింబిస్తుందని సమాచారం. స్పై యూనివర్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఎన్టీఆర్ నటించనున్న స్టాండ్ అలోన్ సినిమా ప్రాజెక్టును వైఆర్ఎఫ్ హోల్డ్లో పెట్టిందట. ఈ నిర్ణయానికి వార్ 2 విఫలం కారణమని టాక్. ఈ భారీ బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ సినిమా భవిష్యత్ ఏంటో చూద్దాం. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ నటించే స్టాండ్ అలోన్ చిత్రం ఊహించని ట్విస్ట్ తో ఆగిపోయింది. వార్ 2 బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో వైఆర్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ అభిమానులు నిరాశలో ఉన్నప్పటికీ వైఆర్ఎఫ్ ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో మళ్లీ పరిశీలించే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళ సినీ అభిమానులకు గుడ్ న్యూస్. జెనీలియా, ధనుష్ జంట మళ్లీ తెరపై సందడి చేయనున్నారు. వీరిద్దరూ గతంలో ఉత్తమ పుత్తిరన్ సినిమాతో హిట్ కొట్టారు. ఇప్పుడు జెనీలియా తమిళ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని హాట్ టాక్. ఈ జంట మళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూద్దాం. జెనీలియా తమిళ సినిమాలోకి ధనుష్ తో జోడీ కట్టి రీ ఎంట్రీ ఇస్తున్నారు. 2010లో ఉత్తమ పుత్తిరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ జంట మళ్లీ కలిసి నటించనుంది. ఈ కొత్త ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ అభిమానులు ఈ జంట కెమిస్ట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది.